హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మహాలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. తను హాల్లోకి వచ్చి అసలుకి పెద్ది గురించి వీళ్ళెవరూ ఆలోచించట్లేదు అని, అసలు వీళ్ళేం చేస్తున్నారో చూద్దామని హాల్లోకి వస్తుంది మహాలక్ష్మి. ఇక అప్పుడే చక్రి, కన్నా, వాళ్ళ తమ్ముడు వీళ్ళు ముగ్గురు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక మహాలక్ష్మి వాళ్ళని ఏమి పట్టించుకోకుండా కోపంగా అలా నుంచుని ఉండిపోతుంది. ఇక అప్పుడే కన్నా మహాలక్ష్మి కోపంగా ఉండడం చూసి, అన్నయ్య, వదిన ఏంటి ఇంత కోపంగా ఉంది అని సెల్ ఫోన్ పక్కన పెట్టి ఇక ముగ్గురు కూడా మహాలక్ష్మి దగ్గరికంట వచ్చి నుంచుంటారు. ఇక అప్పుడు చక్రి ఏమైందండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కన్నా కూడా, చెప్పు వదినా, మేమైనా తప్పు చేశామా? మేమే తప్పు చేయలేదు కదా, ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని కన్నా కూడా అడుగుతూ ఉంటాడు. మీరెవ్వరూ తప్పు చేయలేదు, ఎందుకంటే మీరందరూ స్వార్థపరులు. మీ పనులు మీరు చూసుకుంటారు, మీ సంతోషాలు మీరు చూసుకుంటారు. అంతేగాని ఈ ఇంటి కోసం ఇంత కష్టపడుతూ ఇన్ని త్యాగాలు చేస్తూ ఉన్న పెద్ది గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. పెద్దికి పెళ్లి చెయ్యాలి, తను తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని మీరెవ్వరూ పట్టించుకోరు కదా అని కన్నాని, చక్రిని, వాళ్ళ తమ్ముడిని ముగ్గురిని కూడా ఇష్టం వచ్చినట్టు అయితే మహాలక్ష్మి తిట్టేస్తుంది. దాంతో వాళ్ళ ముగ్గురికి భయం వేసేసి సతమతం అవుతూ ఉంటారు. ఇక అప్పుడే మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఈ మెకానిక్ ఉన్నాడంటే ఇక ఎంతసేపు ఫోన్ పట్టుకుని ఆ బుస్తో చాటింగులు చేస్తాం, తిన్నావా పడుకున్నావా ఇంటూ పనికి మాలిన సొల్లు వేసుకుని కూర్చుంటాడు. ఇక ఈ చక్రి ఉన్నాడు అంటే ఇతనికి బండి లేదు, లైసెన్స్ లేదు, ఏమీ లేదు. ఇక ఈ కన్నా ఉన్నాడు అంటే ఎంతసేపు బుక్స్ ముందు పెట్టుకుని ఉంటాడు, బ్రెయిన్ మాత్రం ఊరి మీద పడి ఉంటుంది. మీరందరూ కూడా ఈ స్వార్థాలు చూసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. మీరు ఇప్పుడు దున్నపోతుల్లా ఇలా ఉన్నారు అంటే, ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం మీకోసం అన్ని త్యాగాలు చేసి పెద్ది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోబట్టే అని మహాలక్ష్మి అయితే ఒక్కొక్కరిని పట్టుకుని తిట్టేస్తూ ఉంటుంది. దాంతో ఇక చక్రి, వాళ్ళ తమ్ముడు ఇద్దరూ కలిసి, ఏవండి, మాకు అర్థమైంది, ఇప్పుడు వెంటనే మేము వెళ్ళి అన్నయ్యకి సంబంధం చూడాలి, అంతే కదా, మేము వెంటనే చేసేస్తామండి అని చక్రి, వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా మహాలక్ష్మికి మీకో దండం అండి, ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పి బయటకు అయితే వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, వెళ్ళండి వెళ్ళండి, మీరు తప్పించుకుని వెళ్ళినంత మాత్రాన సాయంత్రం తిరిగి తిరిగి ఎక్కడికి వస్తారు, ఇంటికే వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ పని అని అయితే మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ళ బ్రోకర్ దగ్గరికి అయితే కేశవ, చక్రి అయితే వెళ్లి పెళ్లిళ్ళ బ్రోకర్తో ఇలా అంటూ ఉంటారు, ఏవండి, మీకు చెప్పాము కదా మా అన్నయ్యకి ఒక సంబంధం చూడమని, అది ఎంతవరకు వచ్చింది అని అయితే ఆయన్ని అడుగుతారు. అతను, నేను ఎవ్వరికైనా సంబంధాలు చూస్తాను, అవసరమైతే హిమాలయాల్లో ఉన్న కన్యాకుమారిని ఇక్కడికి తీసుకుని వస్తాను, ఎక్కడో ఉన్న సముద్రాన్ని కావలితే ఇక్కడికి తీసుకుని పెడతాను, కానీ మీ అన్నయ్యకి మాత్రం సంబంధం చూడలేను అని అయితే అంటూ ఉంటాడు ఆ బ్రోకర్. ఇక అప్పుడు చక్రి, ఏంటండి అంత మాట అనేసారు, అసలు ఏం జరిగింది అని అయితే చక్రి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మీ అన్నయ్యకి ఆ అమ్మాయి నచ్చదు, ఒకవేళ నచ్చిందనుకో ఆ అమ్మాయికి మీరు కలిసి ఉండడం నచ్చదు, ఒకవేళ ఆ అమ్మాయి మీకు నచ్చిందనుకో ఆ అమ్మాయి మీ అన్నయ్యకి నచ్చదు, ఒకవేళ మీ అన్నయ్యకి మీకు నచ్చిన అమ్మాయికి మీ ఇల్లు నచ్చదు, మీరు కలిసి ఉండడం నచ్చదు, ఇన్ని చిక్కులతో ఉన్న మీ అన్నయ్య పెళ్లి ఎలా జరుగుతుంది అని ఆ పెళ్లిళ్ళ బ్రోకర్ అయితే అంటాడు. మరి ఎలాగండి అని వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. మరి ఇంతకీ మాధవ్కి పెళ్లి జరుగుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.